హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అది రీసెంట్గా జరిగినటువంటి మన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం అంటే ట్రయల్ రన్లో భాగంగా తొలి విమానం ల్యాండ్ అవ్వడం గురించి ఈ మధ్య చాలా చర్చ అనేది నడుస్తుంది. మరి ఈ చర్చలో భాగంగా మాది క్రెడిట్ అంటే మాది క్రెడిట్, మేం చేసామంటే మేం చేసామనే వాదనలు అనేవి జరుగుతున్నాయి. ఈ వాదనలు అనేవి ఎవరికి వాళ్ళు వాదించుకున్నారు, కానీ ఏదో విధంగా ఏదైతే మనకి మంచి అయితే జరిగిందని అనుకోవడం అయితే చాలా అరుదుగా చూస్తున్నాం. ఎవరు చేసింది రెండు గవర్నమెంట్లు చేశాయి. ఈ రెండు గవర్నమెంట్లు ఎవరు చేసినా సరే అది మన రాష్ట్రానికి ఉపయోగపడుతుంది అని ఒక్క నోటంటూ కూడా రావట్లేదు. మరి ఈ ఎయిర్పోర్ట్ అనేది మొదటి నుంచి ఈ ట్రయల్ రన్ జరిగినంత వరకు అసలు దీని యొక్క ప్రాసెస్ ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎప్పుడు ఏ గవర్నమెంట్లో ఎంత పని గవర్నమెంట్లో కాకుండా ఏ సంవత్సరంలో ఎంతవరకు పని జరిగింది, ఇప్పుడు ఏది జరిగింది అనేది ఈరోజు మనం వివరంగా విశ్లేషించుకుందాం. మరి ఈ యొక్క ఎయిర్పోర్ట్ అనేది ఏ విధంగా మొదటి తొలి అడుగు పడిందంటే, ఇది 2015లో ఏప్రిల్లో అప్పటి గవర్నమెంటు ఒక ఈ ఉత్తరాంధ్ర వైజాగ్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ని ఆర్మీ యొక్క నేవీ అవసరాలకు ఉపయోగించుకొని మరొక ఎయిర్పోర్ట్ అనేది ఈ యొక్క భోగాపురంలో కడితే బాగుంటుందని ఒక ఆలోచన చేసి దానికి ఆ ఎయిర్పోర్ట్కి 15,000 ఎకరాల అవసరం అనేసి 2015 ఏప్రిల్లో ఒక డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. ఆ 15,000 ఎకరాలు ఈ భోగాపురంలో 16 గ్రామాల్లో ఉండడం జరిగింది. మరి ఈ 16 గ్రామాలు కూడా ఈ యొక్క భూ సమీకరణాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ అక్కడ ఉన్నటువంటి 16 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరో కూడా దాని యొక్క భూ సమీకరణాన్ని అంగీకరించలేదు. ఈ అంగీకరించకపోగా కోర్టులో కేసులు కూడా వేయడం జరిగింది. మరి ఆ తర్వాత 16 గ్రామాలు అభ్యంతరం చెప్పి ఈ రాస్తారోకో కూడా చేయడం జరిగింది. చివరికి ప్రభుత్వం జూన్ 2015కి అంటే ఏప్రిల్లో 15,000 ఎకరాల అవసరం అనేసి ఒక నోటిఫై చేయడం జరిగింది. కానీ అదే ఈ రైతులు 16 గ్రామాల ప్రజలు అభ్యంతరం చెప్పడం వల్ల అదే ప్రభుత్వం 2016 జూన్కి వచ్చేటప్పటికి మాకు కేవలం 2,000 ఎకరాలు అయితే ఈ ఎయిర్పోర్ట్కి అనేది సరిపోద్దని చెప్పడం జరిగింది. ఈ 2,000 ఎకరాల్లో కూడా 15,000 ఎకరాలు అంటే 2,000 ఎకరాల్లో కూడా 1,500 ఎకరాలు కంప్లీట్గా ప్రైవేట్ భూములే. అప్పుడు కూడా రైతులు అభ్యంతరం చెప్పడం జరిగింది. కోర్టులో కేసులు నడుస్తూనే ఉన్నాయి. మరి ఇది ఎలా ఉండగా 2015 జూన్ 23న ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి టెక్నికల్ అప్రూవల్ అనేది రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్ ఈ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఎప్పుడైతే మనకి టెక్నికల్ అప్రూవల్ రావడం జరిగిందో ల్యాండ్ సర్వే 2015 సెప్టెంబర్లో మొదలు పెట్టడం జరిగింది. ఈ 16 గ్రామాల్లో ఉన్నటువంటి ఈ ల్యాండ్స్ను 2015 సెప్టెంబర్ నుండి ఈ యొక్క ల్యాండ్ సర్వే చేయడం జరిగింది. 2016 జూలైకి కేవలం అప్పుడు ప్రభుత్వం చర్చించి మాకు ఎయిర్పోర్ట్కి 2,100 ఎకరాలు అయితే సరిపోద్దనేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత 2017లో ఈ ఎయిర్పోర్ట్కి ఒక బిడ్డింగ్ అనేది వేయడం జరిగింది. ఈ బిడ్డింగ్లో ఈ 2017లో బిడ్డింగ్ వేయడం జరిగింది. 2018 నవంబర్ నాటికి ఈ బిడ్డింగ్ అనేది కన్ఫర్మ్ చేయడం జరిగింది. 2019 ఫిబ్రవరిలో మనకి కన్ఫామ్గా బిడ్డింగ్ అనేది జిఎంఆర్ అనే సంస్థకి కన్ఫామ్గా బిడ్డింగ్ రావడం జరిగింది. ఆ తర్వాత 2019 తర్వాత మనకి తెలిసినటువంటి 2019కి ముందుగా జరిగినటువంటి అంశాలు ఇవి ఏంటంటే
గవర్నమెంట్ ఒక 16 గ్రామాలను గుర్తించి ఏఐ నుండి అప్రూవల్ తెచ్చి ల్యాండ్ సర్వే చేసి రైతుల్ని ఒప్పించి 2100 ఎకరాల భూమిని ఒప్పించి అదేవిధంగా బిడ్డింగ్ నిర్వహించి ఆ విధంగా ల్యాండ్ సర్వే చేసి ఈ యొక్క ఇంతవరకు చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం కొంతకాలం వేచి ఉండి తర్వాత మనకి భూ సమీకరణ చేయడం జరిగింది. ఈ భూ సమీకరణ అనేది చేసిన తర్వాత కోర్టు కేసులు 2020 మార్చి 5న క్యాబినెట్ అప్రూవల్ తీసుకురావడం జరిగింది. ఈ ఎయిర్పోర్ట్ గురించి 2020 మార్చి 5న క్యాబినెట్ మీటింగ్లో క్యాబినెట్ అప్రూవల్ తీసుకురావడం జరిగింది. క్యాబినెట్ మీటింగ్లో 2200 ఎకరాలు అయితే సరిపోతుందనేసి ఈ క్యాబినెట్ మీటింగ్లో చర్చించడం జరిగింది. 2020 మార్చి 5న క్యాబినెట్ మీటింగ్లో 2200 ఎకరాలు అయితే ఈ యొక్క ఎయిర్పోర్ట్కి సరిపోతుందని చేయడం జరిగింది. అప్పుడు ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్లో చర్చించిన తర్వాత 2022లో ఈ కేసులు అవనివ్వండి, అదేవిధంగా భూ సమీకరణ అవనివ్వండి, హైకోర్టులో కేసులు నడుస్తున్నటువంటివి కూడా వివాదాలన్నీ పరిష్కరించడం జరిగింది 2022లో. ఆ తర్వాత 2022 సెప్టెంబర్లో సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి అనేది రావడం జరిగింది 2022 సెప్టెంబర్లో. 2022 సెప్టెంబర్లో ఎన్ఓసి అనేది వచ్చిన తర్వాత లీగల్ క్లియరెన్స్ కూడా నవంబర్ 2022లో చేయడం జరిగింది. అప్పుడు మళ్ళీ 2023 మే 3న మనకి మన అప్పటి సీఎం జగన్ గారు ఫౌండేషన్ వేసి భూమి పూజ నిర్వహించడం జరిగింది. పనులు అప్పటి నుంచి మొదలుపెట్టడం జరిగింది. ఆ తర్వాత 2024 మే 31 వరకు ఒక 30% పనులు అనేవి పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రెండు గవర్నమెంట్లు అనేవి 2015 నుండి 2019 వరకు అప్పటి ప్రభుత్వం అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అశోక్ గజపతి రాజు గారు అవనివ్వండి, ఆ తర్వాత ఈ భోగాపురంలో ఉన్నటువంటి ఈ యొక్క ఎయిర్పోర్ట్కి శాంక్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ రైతుల యొక్క వివాదాలన్నీ చూసి 2100 ఎకరాల అవసరం అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ యొక్క ల్యాండ్ అనేది రైతుల్ని ఒప్పించడం జరిగింది. వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ యొక్క భూ సమీకరణ చేసి కోర్టు వివాదాలను పరిష్కరించి కొంతవరకు మనకి చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి ఈ 2019 తర్వాత ముందు వరకు ఒక 30% పనులు పూర్తయితే ఆ తర్వాత వచ్చినటువంటి 2 సంవత్సరాల్లో ఈ గవర్నమెంట్ అనేది మిగతా పనులన్నీ చేయించి మరొక 6 నెలల్లో ఈ యొక్క ఎయిర్పోర్ట్ అనేది సిద్ధం చేయడం జరుగుతుంది. అంటే ఈ విధంగా చూసుకుంటే ఏది కూడా 2 గవర్నమెంట్లు కూడా బాగానే పనిచేశాయి. అదేవిధంగా ఈ యొక్క ఎవరు చేసినా మన యొక్క రాష్ట్రానికి ఒక అభివృద్ధి పదంలో నడిపిస్తారనే కోరుకున్నాం. అదేవిధంగా క్రెడిట్ ఎవరికి వచ్చిందనేది కాదండి, మన రాష్ట్రానికి అభివృద్ధి జరిగితే అది చాలు. అదే రాష్ట్రానికి ఈ యొక్క ఉత్తరాంధ్రకి వచ్చినటువంటిది ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాలు అనివ్వండి, ఈ యొక్క ఉత్తరాంధ్ర కూడా బాగా డెవలప్మెంట్ అవ్వడం జరుగుతుంది. ఈ ఉత్తరాంధ్రే కాదు మన రాష్ట్రం కూడా అభివృద్ధి జరగాలని ఎవరు వచ్చినా సరే పార్టీలతో సంబంధం లేకుండా మన రాష్ట్రాన్ని అభివృద్ధి పరిస్తే అది చాలు. అంతేనండి. ఈ యొక్క సమాచారం మీ యొక్క నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.